నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. యువతను ప్రోత్సహించేందుకే జామ్ జంక్షన్ అని అన్నారు దర్శకుడు మారుతి. ప్రసాద్ ల్యాబ్ లో జామ్ జంక్షన్ పక్కా రీజనల్ కార్యక్రమం పోస్టర్ లాంచ్ అనంతరం ఈ మేరకు కమెంట్లు చేశారు. నగరంలో ప్రసిద్ధిగాంచిన మ్యూజికల్ బ్యాండ్స్ ను ప్రోత్సహించేందుకే ఓ జామ్ జంక్షన్ పక్కా రీజనల్ పేరుతో ఓ ఉత్సాహభరిత పోటీని నిర్వహిస్తున్నట్లు దర్శకుడు మారుతి తెలిపారు. బంజారా హిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జామ్ జంక్షన్ పక్కా రీజనల్ కార్యక్రమం పోస్టర్ ను ఆయన సినీ నిర్మాత ఎస్కేఎన్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ, మారుతి టీమ్ ఆర్ట్స్ శ్రీ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నగరంలో ప్రస్తుతం మ్యూజికల్ బ్యాండ్ ట్రెండ్ కొనసాగుతుందని, ఈ కార్యక్రమంలో ఏ మ్యూజికల్ బ్యాండ్ జరుగుతుందో తెలుసుకుని చాలా మంది అక్కడికి వెళ్తున్నారని, అలాంటి వారిని మరింత ప్రోత్సహించేందుకు ఓ మంచి పోటీ పెడితే బాగుంటుందని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 6వ తేదీన హైటెక్స్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీలో నగరంలోని ప్రధాన బ్యాండ్లు పాల్గొంటున్నారని వెల్లడించారు. ఇండియాలోని తొలిసారిగా రీజనల్ మ్యూజికల్ బ్యాండ్ పోటీలు స్థానిక భాషలో నిర్వహిస్తున్నామని, త్వరలోనే ఇతర భాషల్లో కూడా వీటిని నిర్వహిస్తామని అన్నారు. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు ఇది మంచి వేదిక అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ కుమార్, శ్రీ ఈవెంట్ ఫౌండర్ శ్రీ తదితరులు పాల్గొన్నారు. మధ్యన జరిగే ఒక కాంపిటీషన్, ఒక నియర్ బై 6 బ్యాండ్స్ మధ్యన సెప్టెంబర్ 6న ఒక కాంపిటీషన్ జరగబోతుంది. మనం పబ్స్లో యాక్చువల్గా ఇండివిజువల్ బ్యాండ్స్ని ఎంజాయ్ చేస్తుంటాం. అలాంటిది ఒకే ప్లాట్ఫామ్ మీద ఒక 6 టీమ్స్ డిఫరెంట్ సాంగ్స్తో, డిఫరెంట్ కల్చరల్ సాంగ్స్తో మనల్ని యాక్చువల్లీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. అది సెప్టెంబర్ 6న చేస్తున్నాం. దీనికి యాక్చువల్గా ఏంటంటే తను ఈ కాన్సెప్ట్ని దీన్ని తీసుకురావడం జరిగింది. దాంతో నా టీం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫస్ట్ టైం సినిమాలు ఇది కాకుండా నేను ఇది జామ్ జంక్షన్ అని ఒక పెద్ద ఈవెంట్తో రాబోతున్నాము. డెఫినెట్గా ఇది మీ అందరికీ చాలా మంచి, అంటే హైదరాబాద్లో ఒక పెద్ద వైబ్ వస్తుంది. దీనికి నియర్ బై 8,000 to 10,000 మెంబర్స్ ఉంటారు. దీంట్లో గెలిచిన వాళ్ళకి మా బ్యానర్లో యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ కూడా వీ అనౌన్స్డ్ అనమాట జస్ట్ నౌ ఇప్పుడే. అట్లాగే మిగిలిన ఎవరన్నా సరే దీనికి రావాల్సిన వాళ్ళందరికీ కూడా అదంతా మా యాక్చువల్గా మా టీము మీకు క్లారిటీగా చెప్తారు. ఇలాంటి ఒక మంచి ప్రోగ్రాం మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఎప్పుడో కానీ రేర్గా ఒకే ప్లాట్ఫామ్ మీద ఒక 6 మెంబర్స్ ప్లే చేయడం అనేది జరగదు. అందుకని నేను ఇంప్రెస్ అయింది ఇందులో యాక్చువల్ కాన్సెప్ట్. ఇంతవరకు ఇండియాలో ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడ ఏ ఊర్లోనూ ఎక్కడ జరగలేదు. దీన్ని యాక్చువల్గా ఏంటంటే రిజిస్టర్ చేయించి ప్రాపర్గా మళ్ళీ మేమే దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనే దీంట్లో దీన్ని ప్లాన్ చేసాము. నేను ఏదన్నా సరే అంటే ఇన్నోవేటివ్గా కొత్త థాట్, కొత్త పర్సన్ కష్టపడుతున్నారు, టీం చాలా బాగుంది అనుకుంటే అది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో ఉండదు. బట్ డెఫినెట్గా ఒక మంచి థాట్ అయితే అందరికీ పరిచయం నా ద్వారా జరుగుతుంది అనుకుంటే అది నిజంగా నేను ముందుంటాను. అలాంటి దీంట్లో నాకేంటంటే ఎప్పటి నుంచో లాస్ట్ 8-10 years నుంచి బాగా తెలుసు. అందుకని నేను తనని ఎప్పటి నుంచో చూస్తున్నాను. దిస్ ఈస్ ద రైట్ టైం, రైట్ ప్రాజెక్ట్ అని చెప్పి అనిపించి నేను యాక్చువల్గా ఎంకరేజ్ చేయడం జరిగింది. దీని వెనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్స్ మారుతి సార్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ప్రాజెక్ట్. మేము ఎప్పటి నుంచో వీఆర్ బిహైండ్ హిమ్ టు సే ఎస్ టు దిస్. ఫైనల్గా ప్రాజెక్ట్ ఓకేరు. జామ్ జంక్షన్ ఈజ్ పక్కా రీజనల్ బ్యాండ్స్ అండి. సో దీన్ని మనము లీగలైజ్ చేయించాము. ఇండియన్ కంప్లీట్గా లీగల్ టీఎం చేయించాము. నో వన్ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అగైన్ unless they should take the royalty from us, the permission from us. Second, Jam Junction is main about 6 bands. It's not a battle, it's not a competition, but giving them a platform. వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కోసం. అండ్ స్పెషల్లీ మనం చూస్తున్నాం కూడా ఇవాళ రేపు మనం ఎనీ పబ్, ఎనీ ప్లేసెస్ వీ గో, వీ సీ బ్యాండ్స్ ప్లేయింగ్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్. మీరు ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆల్ ద బ్యాండ్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఇంటర్లింక్డ్గా వాళ్ళంతా పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ సింగర్స్. అన్ని బ్యాండ్స్ అందరూ నాట్ ఫిలిం ప్లేబ్యాక్ సింగర్స్ ఆర్ నాట్ ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్స్. కొంతమంది జొమాటోలో పనిచేస్తున్నారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, కొంతమంది పార్ట్ టైం జాబ్స్ అంతా కలిపి ఇట్లా బ్యాండ్స్ ఫామ్ చేస్తారు. వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఒక పాత్వే క్రియేట్ చేయడం కోసం వీ డిజైన్ దిస్ షో. మొత్తం తెలుగు సాంగ్స్ ప్లే అవుతుందండి. 6 rounds ఉంటాయి దాంట్లో. 6 bands will have 6 rounds apart from the 7th round which is surprise to the public on the day of event. ఆ 6 bands జామ్ చేస్తున్నప్పుడు 3 minutes వాళ్ళు జామ్ చేస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ సంథింగ్ ఒక 10 minutes మీరు పాడి వెళ్ళిపోండి, 10 minutes పాడి వెళ్ళిపోండి కదా. దిస్ ఇస్ కంప్లీట్లీ జామింగ్.
3 minutes cut, 3 minutes cut, ABCD ఈ బ్యాండ్స్ అని ఇట్లా దే విల్ జామ్ దెమ్ సెల్ఫ్స్. సో ది బెస్ట్ అంటే ఆ మూమెంట్లో ఆ రోజు బాగా ప్లే చేసిన బ్యాండ్కి యాజ్ మారుతి గారు సెట్ ఐఎమ్ సూపర్ ఆనర్డ్ అండ్ ఎస్కేఎన్ సార్ చెప్పినట్టు వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్గా ఆఫర్ కూడా చేశారు. సో వీళ్ళకి సూపర్ బ్లెస్డ్, సూపర్ ఆనర్డ్, అంటే ఈవెంట్ ఇంకో లెవెల్కి తీసుకెళ్లారు.